బ్లాగ్స్ తెలుగు. ఈరోజు మేమైతే డబుల్ కా మీఠా అయితే చేసుకుంటాం అన్నమాట. దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మేమైతే మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాము. డబుల్ కా మీఠా బ్రెడ్ అయితే మాకు దొరకలేదు. ఇంకా నెక్స్ట్ అయితే బాదం పప్పు, జీడిపప్పు, చక్కెర, పాలు అన్నమాట. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం. దగ్గరికి పెట్టి నీళ్ళు కూడా పెరుగు ఫస్ట్ అంటే వాళ్ళ కూతురు చూపిస్తాం. ఇట్లా తిట్టాలా? మాట్లాడద్దు నా టిక్టాక్లో. ఇప్పుడు బ్రెడ్కి అయితే ఈ 4 సైడ్స్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఈ బ్రౌన్ కలర్ పార్ట్ అనేది తీసేసుకొని ఇది 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చూసారుగా ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నె అయితే వేసేస్తాం. ఆ బ్రెడ్ అయితే ఇంకా మంచిగా చూసారుగా బ్రెడ్ ముక్కలు అయితే ఇంక అన్ని ఇలా అయితే కట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకుందాం సన్నగా. కూర్చో చెప్పవా ఆపేది కట్ చేసి వద్దా? ఈ తొందర తాగవు. మనం ముక్కేలకి చేతులు ఎన్నిట్ట కనిపిస్తాయి. బ్రెడ్ ముక్కలు, మిల్క్ మేడ్, డ్రై ఫ్రూట్స్. ప్యాన్ పెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ అయితే హీట్ అయింది అనమాట. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు అయితే ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక కాల్చుకోవాలి. నెయ్యిలో వేపుకోరా? నూనెలోనే. ఎంత నెయ్యిలో మనం వేపుకుంటామని ఉండ అయిపోద్ది నెయ్యి రేటు. 1000 రూపాయలు అంట లీటర్. ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయ్యేం మాడిపోలేదు. అయ్యే కరెక్ట్ వస్తే మంచిగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసుకుంటే మంచిగా డబల్ కా మీఠా లాగా వచ్చింది. లేకపోతే కొంచెం తెల్లగా అనిపిస్తుంది తెలుసా? మా ఇంట్లో ఉంది ఫుడ్ కలర్. సరిపోలేదా? సరిపోయింది. సరిపోలేదు. ఇదైతే కొంచెం వాటర్ పోసుకోవాలి. కొన్ని పోయి ఇలా పాలు పోయేవా? పోస్తాం. అదే నాకు తెలియక అడిగా. వాటి డోర్ ఓపెన్ చేసిన వాడు పోతుంది, నేను ఆపుతున్నా. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. ఎంత పడితే అంత వేసుకోవాలి. ఎవరంత తీసుకుని మనం వేసుకోవాలి. మీకు వంటలు రావు, ఏదో చేస్తాను. మీగడ కూడా వేసి పంపాలి. ఏం కాదు, మీగడ ఉండాలి. మీగడ ఉంటేనే టేస్ట్ ఉంటుంది నిజంగా. సరిపోయి వాటర్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో అయితే ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాం, ఆరెంజ్ కలర్ది. ఇంకా అట్లానే మిల్క్ మేడ్ కూడా వేసుకుంటున్నాం. మీ దగ్గర ఉంటే వేసుకో, చెప్తలేదు. మా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాం. యాలకులు అయితే వేసుకోవాలి దంచుకొని. మర్చిపోయింది అని చెప్పు. నేను ఇందాక మర్చిపోయినా, కాకపోతే అందుకని ఇప్పుడు వేస్తున్నాను అనమాట. కొద్దిగా నెయ్యి కొంచెం. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా కిస్మిస్ని అయితే ఇంకా మన ఈ డబల్ కా మీఠా గిన్నెలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా కాసేపు ఒక 1 అవర్ అలా పక్కకు పెడితే చల్లగైనాక సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా మన డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.